హలో అండి, అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. రండి, ఇలా అరటికాయను చికెన్ కూర చూపిస్తానండి. అరటికాయలండి కోసుకుని ఇట్లా పెట్టుకోవాలి. మామూలుగా పెట్టుకుంటే నీళ్ళలో వేసుకోకపోతే నల్లగా ఉంటాయండి, నలుపు వచ్చేస్తాయి. చికెన్ అండి వేపుకుని అట్టు పెట్టుకున్నానండి. పసుపు, కారము, ఉప్పు కలుపుకున్నాయని వేపుకున్నాను. ఆ వీడియో పెట్టలేదు. ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరకాయ, కొత్తిమీర, కరివేపాకు, అల్లం, ఎల్లిగడ్డ అండి, కారం, ఉప్పు, గరం మసాలా అండి. రెండు వీడియోలోకి వెళ్దాము. కూర వండుకున్నాము. పొయ్యి అంటించుకున్నామండి. బాండి పెట్టుకున్నాం. కాగిందండి. సరిపడా నూనె, కొంచెం నీసు కూర కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసుకోవాలండి నూనె. ఇవ్వండి దాల్చిన చెక్క, కొంచెం లవంగాయి, ఒక ఎల్లాచి, మిరియాలు 2 వేసుకుంటున్నానండి. కొద్దిగా జీలకర్ర, పసుపు అండి, ఉల్లిపాయ అండి, పచ్చిమిరకాయలు, కరివేపాకు అండి కలుపుకున్నాము. ఇవన్నీ కొంచెం ఎర్రగా వేగినాక అప్పుడు వేసుకున్నాం. మళ్ళీ టమాటాలు వేగిందండి. టమాటాలు కడేసుకున్నాం. మొగ్గనిద్దాం. వేగనెత్తుందండి. కారం, ఉప్పు వేసుకున్నాము. ఉప్పు అండి, కారము 2 స్పూన్లు పెట్టిద్దండి. కలుపుకున్నాం, కలపెట్టుకున్నాం. అరటికాయ ముక్కలు వేసుకున్నామండి. వేగినింది. కలపెట్టుకున్నాము. సూపర్గా ఉంటుందండి. చికెన్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. శుభ్రంగా కలుపుకుని మూత పెట్టుకున్నామండి. మొగ్గిద్ది. అరటికాయ ఊరుకునే మొగ్గిద్దండి. మూత పెట్టుకున్నాం. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకున్నామండి. సూపర్గా ఉంటుంది. కలుపుకున్నాము. మగ్గనిద్దాము. కలుపుకుని ఈ చికెన్ వేపుకున్న చికెన్ కూడా వేద్దామండి. మొగ్గిద్ది. తర్వాత కొంచెం వాటర్ పోసుకున్నాం. ఇదంతా మగ్గనిద్దాం. కొంచెం సూపర్గా ఉంటుందండి. మగ్గిందండి. కొంచెం వాటర్ పోసుకుందాం. మనం కలుపుకుందాము. చికెను నేను ఎందుకు వేపుకున్నానంటే అండి, అరటికాయ తొందరగా ఉడికిపోద్ది. ఈ అరటికాయలో ఈ చికెన్ ఉడకాలంటే కష్టమండి. అందుకే వేపుకున్నాను. ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకున్నాం కాబట్టి ఫుల్గా వేగిపోద్ది. చక్కగా ఉడికిద్ది. అరటికాయ ఉడికిద్ది, చికెన్ ఉడికిద్దండి. సూపర్గా ఉంటుందండి. దగ్గరికి వచ్చేదాకా ఉడకబెట్టుకున్నామండి. మూత పెట్టుకున్నాము. ఉడుకుతుందండి. ఇంకా దగ్గరికి రావాలి. మూత తీసుకుని చూసుకుందామండి. దగ్గరికి వచ్చేసింది. ఉడికిపోయినట్టేనండి. ఇక దగ్గరికి వచ్చింది. తీసుకున్నాము. ఇక బౌల్లోకి తీసుకున్నామండి. ఉడికిపోయింది. పొయ్యి బంద్ చేసుకున్నాము. ఇవ్వండి సూపర్గా ఉంటుందండి. ఎంత బాగుంటుందోనండి. ఏమండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ చేయండి అండి. చాలా బాగుంటుందండి. ఇట్లా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకున్నామండి. సూపర్గా ఉంటుందండి. ఇలా ఒక్కసారి మీరు వండుకోండి. ఎంత బాగుంది. బోడంత అన్నం కలిసిద్దండి. సూపర్గా ఉంటుందండి. ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసుకోండి. మీ సపోర్ట్ చేయండి నాకు, ప్లీజ్ అండి. ఇదిగండి చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా వండుకోండి. ఒక్కసారి వండుకోండి. బాగుంటుందండి. అరటికాయ వేసుకున్నామంటే చికెన్ వేపుకోవాలండి. వేపుకుంటేనే ఉడికిద్ది ఎక్కువగా. లేకపోతే పచ్చిగా ఉంటుందండి కొద్దిగా. అంటే అన్నిట్లో అంటే ఈ అరటికాయ ఉడికిద్ది, చికెన్ ఉడకదు. అది వేపుకోవాలి. చికెన్ వేపుకుని వేసుకుంటే బాగుంటుందండి. చాలా బాగుంది.